ఏం జలగన్నా, సిగ్గులేదా నీకు? ఏ షమ్మి, ఏం మాట్లాడుతూ ఉండవు? ఇంకెన్నాళ్ళు ఆడతావయ్యా ఈ డ్రామాలు? అసెంబ్లీకి వెళ్ళడం చేత కాదు. ప్రతిపక్ష హోదా కావాలంట, ప్రతిపక్ష హోదా. సిగ్గుండక్కర్లా మాట్లాడడానికి. నేనేం చేస్తే నీకెందుకో? ఈ మధ్య నువ్వు బాగా ఎక్కువ చేస్తా ఉండవు. నా వాట నాకు ఇచ్చే వరకు నేను ఇంతే, ఇలాగే ఉంటా. నిన్ను వదిలిపెట్టను. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. అన్నీ తెలుసు. నీ రక్త చరిత్ర మొత్తం తెలుసు. నా ఒంట్లో ఉన్నది కూడా ఆ రక్తమే. భయపడేదేం లేదు. ఓహో, అంతవరకు వచ్చావన్నమాట. ఎంతవరకైనా వస్తా. నువ్వేం చేసినా అడ్డుకుంటా. అడుగడుగునా నీకు నరకం చూపిస్తా. నాకు రావాల్సిన షేర్లు కూడా ఆపేసినావు నువ్వు. ఏ షమ్మి, అప్పట్లో నీ మామూలు అన్నను గాను 2.0 అన్నను. గాడిద గుడ్డేం కాదు. ఇప్పుడు నువ్వు 0.1వి. నీకంత సీన్ లేదు. నాకు బీపీ తెప్పిస్తా ఉండవు. నా అసలు రూపాన్ని బయటకు తీసుకురాకు. ఏం కాపవయ్యా, నీకిచ్చే గౌరవాన్ని కోల్పోయావు. నీ కోసమా నేను అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. చీచి, నా మీద నాకే అసహ్యం పుడతా ఉంది. నీలాంటి అన్నకు చెల్లిగా పుట్టినందుకు. నీకంటే ఎక్కువ కంపరం పుడతా ఉంది నాకు. అసలు నాకు ఆ బాబుతో కన్నా నీతో తలనొప్పి ఎక్కువైపోయినది. ఇదిగో జలగన్నా, అసలు నీకు సిగ్గనేదే లేదా? 11 సీట్లు వచ్చినాడివి. అన్నీ మూసుకుని అసెంబ్లీకి ఎమ్మెల్యేగా రావచ్చుగా. ఇంకా ప్రతిపక్ష హోదా కావాలా నీకు? ప్రతిపక్ష హోదా. 155 సీట్లతో గర్వంగా అసెంబ్లీకి వెళ్ళిన వాడిని ఎలా పొమ్మంటావు ఎమ్మెల్యేగా? నీకు అదైనా వచ్చింది, సంతోషించు. లేకపోతే అసెంబ్లీ గేటు కూడా నువ్వు తాకేవాడివి కావు. దానంతటికీ కారణం నువ్వే. ఎలక్షన్ల ముందు నా మీద తప్పుడు ప్రచారం చేసినావు. కాంగ్రెస్ పార్టీలో చేరి నాకు రావాల్సిన ఓటును చీల్చేసినావు. నీ తిక్క తిన్నగా అరిగింది. ఇలాగే జరగాలి. నీ పరువంతా పోవాలి. నువ్వు చేసిన రాక్షస పరిపాలనకు నువ్వు అంతకంతకు అనుభవిస్తావు. నా ఉసురు ఊరికే పోదు. ఇలాంటి శాపనార్థాలకు భయపడేవాడిని కాదు నేను. ఎవడు తిట్టుకున్నా నాకేం ఉండదు. నన్నెవరు ఏం పీకలేను. నేను ఏ మాదిరి ఆలోచన చేస్తానో అదే మాదిరిగా ఉంటాను. నువ్వు ఇలాగే డ్రామాలు ఆడుతూ ఉండు. జనాలు చూసి నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో నిన్ను ట్రోల్స్ విపరీతంగా చేస్తున్నారు. ఒకప్పుడు జలగన్నకు ఉండే విలువ ఇప్పుడు లేదు నీకు. నీ చేత్తో నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ కర్మ. నాకు అధికారం కావాలి, సీఎం సీటు కావాలి. నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి. నీకు బాగా పిచ్చి ముదిరిపోయింది. కొన్నాళ్ళు ఇలాగే అయితే ఇక నీలో నువ్వు మాట్లాడుకోవడం, అరుసుకోవడం, జుట్లు పీక్కోవడం, చొక్కాలు చింపుకోవడం, ఇలాంటి సైకో చేష్టలు, పిచ్చి చేష్టలు అన్నీ చేస్తావు. మర్యాదగా నాకు కనబడకుండా పారిపో. నా గొడ్డలకి పని చెప్పకో. పోవయ్యా. నీ బెదిరింపులకు బెదిరే రకం కాదు నేను. ఆడపులి ఇక్కడ. నువ్వు నాకు భయపడాలి. నువ్వెప్పుడైతే నా వాటా నాకు ఇస్తావో అప్పుడే నీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. అప్పటి వరకు ఉండదు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వదల జలగన్నా, వదలా.